ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిక్సెల్లాబ్ యాప్లో ఒక ఫీచర్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదివరకు వీడియోస్లో మీకు టోటల్గా మనకి ఇక్కడ కింద 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయిగా, అందులో ఏ సింబల్ మీద ఏ ఆప్షన్స్ ఉన్నాయో సో వాటి గురించి అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక మిగిలినవి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇందులో. సో ఒకటి ఏంటంటే ఇక్కడ మాస్క్ అనే ఒక ఆప్షన్ ఉంది, చూసారా? సో ఫ్రెండ్స్ అది ఎందుకు యూజ్ చేశారనేది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది అవసరం లేదు. దాని అవసరం ఉన్నప్పుడు నేనైతే వీడియో చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్టైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్లోనే, ఏ సింబల్ స్టార్టింగ్లోనే. సో ఫ్రెండ్స్ ఈ స్టైల్స్ అనేది ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ ఉంటుంది, సో దేని కొరకు యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనము సాధారణంగా ఇలా టెక్స్ట్ రాస్తాం కదా. సో ఏదైనా టెక్స్ట్ రాస్తాము మనం. ఎగ్జాంపుల్ నేనైతే రాస్తున్నాను, సో తెలుగులోనే నేనైతే రాస్తాను. సో ఇలా టెక్స్ట్ రాసి మనం ఫాంట్ స్టైల్ అనేది యాడ్ చేస్తాం కదా. సో యాడ్ చేసేద్దాం మనం. సో ఇలా ఫాంట్ స్టైల్ యాడ్ చేసి షాడో యాడ్ చేసేసి కలర్ కానీ 3D టెక్స్ట్ కానీ ఇక మన ఇష్టం, మన అన్ని డిజైన్ అయితే ఇక్కడ చేసుకుంటాం కదా. సో టెక్స్ట్ని సో ఇలా డిజైన్ అనేది చేసుకొని సో నేను కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేను ఇది శుభరాత్రి అనే వర్డ్ని నాకు నచ్చిన స్టైల్లో కలరు 3D టెక్స్ట్ ఇట్లా యాడ్ చేశాను. సో మనం కొటేషన్ కానీ ఏదైనా కానీ మనం అన్నీ ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ ఈ స్టైల్స్ అనేది మనకు 2 విధాలుగా యూస్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఎగ్జాంపుల్ సో నేను ఇక్కడ న్యూ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో ఇలా రాసేటప్పుడు సో మనం ఇప్పుడు నేను ఒక వర్డ్ రాస్తున్నాను, శుభోదయం రాశానుగా. సో ఈ శుభోదయం అనే వర్డ్కి సేమ్ ఇదే స్టైల్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది వరకు ఎప్పుడైనా మీరు ఈ స్టైల్లో మీరైతే వర్డ్ని ఇది వరకు చేసి ఉన్నారనుకో, సో మీరు దీనికి అలాగే సేమ్ స్టైల్స్ అన్ని కలర్స్ అన్ని ఇవ్వాలి అనుకుంటే సో మీరు ఈ ఒక్కొక్క ఆప్షన్ యూజ్ చేసి యాడ్ చేయాలన్నమాట. సో మీకు టైం అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా సింపుల్గా ఒకే ట్రిక్ తోటి సో ఇది ఎలాగైతే డిజైన్ చేశారో దీన్ని కూడా అలాగే ఈ స్టైల్స్ మొత్తం దీనికి అప్లై చేయొచ్చు అనమాట. సో అది ఎలాగంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఇది డిజైన్ ఇలా చేసుకుంటారో అది చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఈ స్టైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఫస్ట్లో. సో మీరు అది అలా చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగంటే ఈ స్టైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఆరోతోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్ దాన్ని సేవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉందిగా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు సేవ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఓకే ఇచ్చేయాలన్నమాట. సో ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చేసిన తర్వాత ఈ స్టైల్ అనేది మనకు సేవ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ స్టైల్స్ అనేవి మనం ఎలా చూసుకోవచ్చు అంటే సో ఇదే స్టైల్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసుకునే ముందు సో ఫ్రెండ్స్ నేను ఇక శుభోదయం అనే వర్డ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే ఈ స్టైల్ అనేది దీనికి అప్లై చేయాలి అనుకుంటున్నాను నేను. సో అదేవిధంగా నేను ఈ స్టైల్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇట్లా 2 అయితే వచ్చేసాయి కదా.
సో అందులో మనకు ఫస్ట్ బ్రౌజర్ అని ఉంటుంది, సెకండ్ సేవ్ అని ఉంటుంది. సేవ్ అంటే మనకు తెలిసిందే, ఏదైనా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. సో బ్రౌజర్లోకి వెళ్తే మనకు బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిఫాల్ట్ అనేది ఒకటి ఉంది. సో దానిలో కొన్ని స్టైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇవి డిఫాల్ట్గా ఈ అప్లికేషన్లో ఈ స్టైల్స్ అనేవి డిఫాల్ట్గా వచ్చేసాయి అన్నమాట. సో ఈ అప్లికేషన్ తోటే ఉంటాయి. సో వీటి మీద క్లిక్ చేసినా కానీ మీ టెక్స్ట్ అనేది ఆ స్టైల్లోకి మారిపోతుంది. సో ఇది ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే యాడ్ చేసి ఉన్నాయి. షాడోస్ కానీ కలర్స్ కానీ ఇందులో రకరకాలుగా యాడ్ చేసి అయితే ఉన్నాయి. సో మనం సేవ్ చేసిన స్టైల్స్ ఎందులో ఉంటామంటే, సో దీన్ని సైడ్కు ఇటు రైట్ సైడ్ మై స్టైల్స్ అనేది ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం సేవ్ చేసిన స్టైల్స్ అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను చాలా వరకు స్టైల్స్ అయితే సేవ్ చేశాను. సో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం దేని మీద క్లిక్ చేస్తే ఆ స్టైల్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఇంతకుముందు స్టైల్ ఏదైతే సేవ్ చేశానో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శుభోదయం అనే వర్డ్ ఆ స్టైల్లోకి మారిపోయింది. చూసారా ఫ్రెండ్స్? సో మనం ఏదైతే ఫాంట్ ఇచ్చామో అదే ఫాంట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఫాంట్ కానీ మన ఆప్షన్స్ ఏదైతే ఇచ్చామో షాడో, 3D కలర్స్ అన్నీ దీనికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం సింపుల్గా సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, సో మనం కలర్స్ ఇస్తాం కదా, సో గ్రేడియంట్ కలర్స్ అయితే ఇస్తాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్ కలర్ కాకుండా సో గ్రేడియంట్స్ కలర్స్ అయితే సో మనకు ఒక 3, 4, 5 కలర్స్ అయితే యాడ్ చేస్తాం కదా టెక్స్ట్కి. మీకు అర్థమవుతుందా? సో నేను ఎగ్జాంపుల్ కలర్ యాడ్ చేసి చూపిస్తాను. సో వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్డ్ చూస్తున్నారా? దీనికి ఒక 1, 2, 3, 4 కలర్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. సో మనం గ్రేడియంట్ కలర్లోకి వెళ్ళి, సో నేనైతే రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, బ్లూ, సో ఈ కలర్ 4 కలర్స్ అయితే ఇచ్చాను. సో ఇట్లా మనం వర్డ్స్కి సంబంధించింది ఏ కలర్ ఎన్ని కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఈ కలర్స్లోకి వెళ్ళి ప్లస్ సింబల్స్లోకి వెళ్ళి నేను ఇవి మీకు రాకపోతే వీడియో అయితే చేశాను, ఈ గ్రేడియంట్ కలర్ ఎలా ఇస్తారో. సో మీరు ఆ వీడియో అయితే చూడకపోతే చూడండి. సో ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేసుకొని, సో ఇలా మనం సెట్ చేసుకున్నప్పుడు ఇంకా కొత్త రకాల స్టైల్స్ అనేవి మనం కలర్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా. సో మనం సెట్ చేసిన పాత కలర్స్ అనేవి ఇందులో ఉండవు అన్నమాట. సో ఇందులో ఉండేటివి కొన్ని. సో మనం సెట్ చేసినవన్నీ అలా సెట్ చేసుకుంటూ వెళ్తే పాతవి అనేవి వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే, సో నేను ఒక వర్డ్ అయితే రాశాను, దానికి ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు, సో ఈ కలర్స్లోకి వెళ్ళినప్పుడు సో నేను ఫస్ట్ ఎప్పుడో సెట్ చేసిన కలర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. సో అది ఇందులో ఉండదు. సో మళ్ళీ నేను ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సో ఇన్ని తిప్పలు పడాల్సి ఉంటుంది అన్నమాట. ఇట్లా కలర్స్ ఇందులో కనిపించవు. పాత సెట్ చేసినవి, న్యూ ఏం సెట్ చేసినామో అవి మాత్రమే కనిపిస్తాయి. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ కలర్స్ అన్నీ యాడ్ చేసి ఇదంతా టైం ఎక్కువ అవుతుంది అన్నమాట మనకి. సో ఇదంతా తిప్పలు పడే బదులు సో సింపుల్గా మనం ఆ కలర్స్ ఏమైతే మనం యాడ్ చేసుకుంటామో యాడ్ చేసుకున్నప్పుడే మనం ఈ స్టైల్స్లో మనం అది సేవ్ చేసుకోవాలి. ఈ స్టైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకు ఓకే ఏమని అడుగుతుంది, ఓకే ఇచ్చేసినాక సేవ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా సో ప్రతి కలర్స్ మీరు ఏదైతే కొత్తగా కలర్ డిజైన్ చేస్తారో ఆ కలర్ని ఇలాగే సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, కొత్తగా మనం ఒక వర్డ్ అనేది రాసినప్పుడు సో అప్పుడు మన ఆ కలర్ ఏ కలర్ మనం అయితే సెట్ చేసామో అది సింపుల్గా అప్లై చేయొచ్చు అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను న్యూ టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను.
సో న్యూ టెక్స్ట్లో ఇంకో వర్డ్ అయితే రాస్తాను నేను. డిలీట్. ఎస్, శుభాకాంక్షలు అనే వర్డ్ రాశాను. సో ఫ్రెండ్స్, దీనికి నేను ఒక కలర్ అయితే ఇస్తాను, ఒక ఫాంట్ స్టైల్ అయితే యాడ్ చేస్తాను ఫస్ట్. సో ఓకే, సో చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్, నేను ఒక ఫాంట్ స్టైల్ అయితే యాడ్ చేశాను. సో దీనికి షాడో కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, దీనికి ఒక కలర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వరకు నేను సేవ్ చేసుకున్న వాటిలో కలర్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనం ఆ స్టైల్స్లోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసి, సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, సో నేను ఆల్రెడీ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను, షాడో కూడా ఇచ్చేసాను. ఓన్లీ ఆ కలర్ అనేది దీనికి అప్లై కావాలి. సో మనం స్టైల్స్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే దీని ఫాంట్ స్టైల్ కూడా మారిపోతుంది. ఎందుకంటే మనం ఏదైతే స్టైల్స్లో సేవ్ చేసామో దానికి ఉన్న షాడోస్ కానీ లేదా అన్నీ ప్రతి ఒక్కటి దీనికి అప్లై అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా ఇది ఇలాగే ఉండి మనకు ఆ కలర్ అనేది రావాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, కాపీ చేసుకున్న తర్వాత ఈ స్టైల్స్లోకి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి మై స్టైల్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ కలర్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇదైతే ఇవ్వాలనుకుంటున్నాను, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ కలర్ అనేది ఆ ఫాంట్ స్టైల్ అనేది షాడోస్ ఏమేమి ఇచ్చిందో అలా మారిపోయింది ఈ వర్డ్. సో ఇలా మారిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో కింద మనం కలర్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళాలి అన్నమాట. సో కలర్ ఉంది ఇక్కడ చూసారా, కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుందిగా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ కలర్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఓకే ఇచ్చేయాలి. సో ఫ్రెండ్స్, ఓకే ఇచ్చేసిన తర్వాత కింద చూసుకోవచ్చు మనకు ఆ కలర్ అనేది ఇక్కడ సర్కిల్లో వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో కింద ఈ వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. కింద మనం డూప్లికేట్ చేసాం కదా దాన్ని. సో ఈ వర్డ్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కలర్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఈ కలర్ మీద అప్లై చేస్తే ఓకే, ఈ కలర్ మీద అప్లై చేసిన వెంటనే మనకు ఆ కలర్ అనేది దీనికి అప్లై అయిపోయింది. సో బ్లాక్ షాడో బాగాలేదు కదా, సో వైట్ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. సో వైట్ షాడో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగానే కలర్స్ అనేవి మనం మళ్ళీ యాడ్ చేయకుండా ఈ విధంగా అనేది మనం టైం సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్నీ యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు నచ్చినట్టు డిజైన్ అయితే చేసుకోవచ్చు.